హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నేను ఒక 3-4 డేస్ క్రితము విజయవాడ పూల మార్కెట్కి వెళ్ళానండి. సో మీరు చూస్తుండొచ్చు, ఇది దారి. ఇది ఆ సందులోకి తిరిగితే మనకి విజయవాడ పూల మార్కెట్ వస్తుంది. విఎంసి దాటాలి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ దాటి కొంచెం ముందుకెళ్తే ఉంటది అనమాట. 2 కళ్ళు సరిపోలేదు. ఓకే, ఎంత బాగున్నాయి అంటే విజయవాడ పూల మార్కెట్ లో పువ్వులు వెరీ ఫ్రెష్. ఎంత బాగున్నాయి అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ మల్లెపూలు కడుతున్నారు. అక్కడ కేజీల లెక్కన 1/2 కిలోలు 6 కిలోలు కేజీలు అమ్ముతారు. ఇక్కడ మీకు విడి పూలు మాత్రమే దొరుకుతాయి, దండలు దొరకవు. దండలు అంటే ఐ మీన్ ఈ ఈ బంతిపూల దండలు, గజమాలలు, మెడలో దండలు ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు విడి పూలు అయితే చాలా ఎకనామికల్ అన్నమాట. ఎన్నైనా మీరు కట్టుకోవచ్చు. మీకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది ఆ రోజు నేను వెళ్ళింది మన శ్రావణ శుక్రవారానికి, రెండో శ్రావణ శుక్రవారానికి 2 రోజులు ముందు అనమాట. సో మీకు తెలుసు కదా, మన శ్రావణ శుక్రవారానికి పూల యొక్క విశిష్టత ఎలా ఉంటుంది, పూలు ఏ విధంగా మన దేవుడి దగ్గర వాడతాము అనేది. ఇక్కడ చూపిస్తుంది కలువ పూలు. కలువ పూలు ఎంత బాగున్నాయి చూడండి. విచ్చుకుని బాగున్నాయి, మొగ్గలు బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇది రైట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది రైట్ ఎంట్రన్స్ లోకి వెళ్ళి మన లోపలికి వెళ్ళి ఆ చుట్టూ తిరిగి ఇటు పక్క నుంచి కూడా రావచ్చు. సో 2 లైన్స్ లో ఉన్న పువ్వులు మీకు చూపిస్తాను. చామంతులు. చామంతుల గురించి మనం చెప్పక్కర్లేదు కదా, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే. గులాబీలు కానివ్వండి, ఆ వాసన గుబాలింపులు ఉన్నాయి చూసారు. మైండ్ లోకి వెళ్ళి మైండ్ ని రిఫ్రెష్ చేసి ఆ దారి సరిపోదన్నట్టు అన్నిట్లోకి అన్నమాట. కళ్ళల్లోకి అయితే ఆనందం. ఓకే, ఆ స్మెల్ కి ఎంత హ్యాపీనెస్ ఉందంటే అక్కడ మీరు చూస్తున్నారు. ఎంత బాగా ఎంత స్కిల్ఫుల్ వర్కర్స్ అంటే టక 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 దండలను కట్టేసి అక్కడ పెట్టేస్తున్నారండి. ఫ్రెష్ గులాబీలు. చామంతులు అయితే అసలు మీకు చెప్పక్కర్లేదు. ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆల్ దీస్ చామంతులు. దండలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఉండటానికి దానికి కొంచెం వాటర్ ని చల్లి దాని చుట్టూ పేపర్ ని పెట్టారనమాట. ఇవి బంతి పూల దండలు, చామంతి పూల దండలు చూడండి ఒక్కసారి. సో వాళ్ళందరూ చక్కగా ఫ్రెష్ ఫ్లవర్స్ అన్ని గనక ఒక్కొక్కటి ఒకటి తిరగేస్తా ఉన్నారనమాట జనాలు. తెల్ల చామంతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తెల్ల చామంతులు, ఎల్లో కలర్ చామంతులు, పర్పుల్ చామంతులు, మీకు ఎల్లో కలర్ చామంతులు. అండ్ చూడండి ఒక్కసారి ఎంత వైలెట్స్, వైట్స్, ఎల్లో. అసలు సూపర్బ్ అండి. కంటికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. సో మీకు ఈ నేపథ్యంలో మల్లెపూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఆ పువ్వులను చూస్తే అనిపిస్తుంది అనమాట. ఓకే, పువ్వుల మీద చిన్న కథ చెప్పుకోవాలనంది. ఓకే, సో కానీ కథలు తట్టాలి కదా మనకి. ఆ ఈ 3 పువ్వులు కానీ, పువ్వుల మీద కథలే కానీ మనం చెప్పుకుంటా ఉంటే ఎంత మధురంగా ఉంటాయి అంటే అంత మధురంగా ఉంటాయి. ఓకేనా. దండలు చూడండి ఒకసారి. ఈ దండలు ఎంత ఎంత స్పెషల్ దండలు అంటే ఆ దండలు డబ్బులతో కట్టారు. మరి అడిగా నేను, ప్రైస్ ఎంత అండి అని అడిగితే 50,000 అన్నాడండి. మన నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకైతే తెలియదు కానీ ఆ కథ అదైతే నాకు చెప్పాడు అతను. 50,000 ఉంటదమ్మా అని చెప్పాడు. చెప్పినప్పుడు నిజంగా వర్త్ ఏమో అనిపించింది. దానిలో డబ్బులండి 100 రూపాయలును 50 రూపాయలు అవన్నీ కలిపి ఆ కలిపి కట్టారనమాట. సో ఎంత ఆ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో నిజంగా. ఐ ఫెల్ ఫ్యాసినేటెడ్ అండి ఫర్ ద ఫ్లవర్స్ అన్నమాట. ఓకే, సో తోటలోని పువ్వు మీద వాలిందో సీతాకొక చిలుక, దాన్ని ఎలాగైనా తినాలనుకుంది ఒక ఊసర వెళ్ళి. అలా నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తూ, నేస్తమా నిన్నేమి అనను, నాకంటే నీ దగ్గరే ఎక్కువ రంగులున్నాయి, అందుకే పలకరిద్దామని ఇలా వచ్చా అందంట. చూసారు ఎంత అందమైన సీతాకోక చిలుక అందమైన పూల తోటలోకి ఎలా ప్రవేశించిందో. అడవి పువ్వులు, అడవి పువ్వుల్లో వాసన ఉండదు కానీ అందంగా ఉంటాయి.
కానీ ఇవన్నీ చూడండి ఒక్కసారి ఆ అమ్మాయి ఏ రకంగా బొకే కోసం గిల్లుతోందో. ఓకే, మీకు నవ్వులు పువ్వులంట. ఓకే, సో పువ్వుల్ని దేనితో పోలుస్తారు తెలుసా మీకు? నవ్వులతో పోలుస్తారు. ఓకే, సో ఒక చిన్న పొడుపు కథ చెప్పమంటారా? అంతులేని చెట్టుకి 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకి కోటి పువ్వులు, అన్ని పువ్వుల్లో రెండే కాయలు, ఏంటండి అవి? ఆకాశం, చుక్కలు, సూర్యుడు. బాగుందా పొడుపు కథ? సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే పువ్వుల గురించి ఎంతో మాట్లాడుకోవచ్చు. అన్నిటికంటే సుకుమారమైన ఏంటండి ప్రపంచంలో? పువ్వులు కదా. అన్నిటికంటే సుకుమారమైనవి పువ్వులు. సో పువ్వుల్ని మనం చాలా సుకుమారంగా, చాలా చక్కగా మనం వాటిని డీల్ చేయాలన్నమాట. సో గబగబా ఏరి పారేస్తూ చేయకూడదు, పాపం తగులుతుంది మనకి, అవునా కాదా? సో ఈ పువ్వుల మీద పుష్ప విలాపం అని ఒక పద్యం చదివానండి నేను. అవునా, పుష్ప విలాపం, పుష్పాలు ఎలా విలపిస్తాయో కూడా దానిలో చెప్పారు. సో ఆ విలాపం కంటే అవన్నీ ఎందుకులే కానివ్వండి, ఇప్పుడు ఈ పువ్వులు అందం చూసి మనం చిన్న చిన్నగా దాన్ని పొగుడుతూ దాన్ని రాజేస్తూ మనం రాద్దాం. నిండుగా పూసిన చెట్లను చూస్తూ కమ్మగా రాగం ఎత్తుకున్న కోకిల గొంతు వింటూ పూలు పిండారు పోసిన ఈ నీడలో మేనువాల్చి ఎన్నో కొన్ని కథలు, మరికొన్ని పాతకాలం నాటి జ్ఞాపకాలు. పండిన జామకాయను కొడుతున్న చిలక మూతి తుడుచుకుంటుంది, గుబురుగా మబ్బులు కమ్ముకుపోతున్నాయి. కోకిళ్ళ పాడుతూ ఉంది, దాని గొంతు కూడా ఇంకా జీరపోలేదు. పువ్వులు ఆకుల్ని కమ్మేసి పూస్తూ ఉన్నాయి. మబ్బులు చీకట్లో పువ్వులు వెలుగు కాస్తోంది. వాన చినుకులు ఒక్కొక్కటి రాలుతున్నాయి. చీమలు పుట్టలోకి చేరుకుంటున్నాయి. నీవింకా నీ కథల్ని వినిపిస్తూనే ఉన్నావు, నేనింకా పూస్తూనే ఉన్నాను, వెలుగు చుట్టూ పరుచుకుంటూనే ఉంది. బాగుందా కథ? ఎంత బాగుందో కదా. సో ఇది ఇంకా ఇంకా మంచి మంచి కథలు ఉన్నాయండి. అది ఒక్కొక్కటి 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 వింటా అంటే ఎంత అందంగా ఉంటుందో. సో ఇంకొక చిన్న మాట చెప్పమంటారా? మబ్బు పట్టి పట్టి ఒకటి అలా అరార చినుకులు పడుతూ ఉంటే ఇంటి ముందు దండి మీద కొంగలు వాలినట్లు చెట్టు పూత పట్టి ఉన్న మొసురులో నుంచి బయటకు వచ్చి చిన్నగా తల వంచి మనల్ని తొంగి చూస్తున్నట్టు ఉంది కదూ పువ్వులు. బాగున్నాయా పువ్వులు? సో ఎంత బాగున్నాయి కదా కథలు. చిన్న చిన్న కథలండి, ఎంత పిల్లల కోసం. ఆ పిల్లలకి మనకు నేర్పించాలి పువ్వుల్లో ఉన్నటువంటి అందం, ఆనందం ఎంతో బాగుంటుంది. ఒకరోజు చిన్న కథ చెప్పమంటారా మీకు పువ్వు మీద? ఒకరోజు ఉదయం అంట భారీ వర్షం మొదలైంది, మరియు రాత్రి వరకు ఆగలేదు. వర్షం ఆగిపోయేసరికి అన్ని పువ్వులు, మొక్కలు, చెట్లు, సీతాకొక చిలుకలు మరియు తేనెటీగలు నిద్రలోకి జారుకున్నాయి. మరుసటి రోజు అందమైన పువ్వు పాదాల వద్ద గడ్డి ముడుచుకున్నప్పుడు ఆమె రంగు లేనిది చూసి అది భయపడింది. వెంటనే ఆమె మేల్కొని చూసిన మరియు ఆమె రేకుల నుండి రంగులు పోయాయని, దాని అద్భుతమైన రంగులను కడిగి వేసింది వర్షం అని, ఆమె రేకులు మంచులా తెల్లగా ఉండడంతో ఆమె ఏడుపు ఆపుకోలేకపోయిందంట. కొంత సమయం తర్వాత తోటలో ఒక దేవకన్య కనిపించింది. ఆమె ఇంద్రధనుస్సు లాంటి రంగులో ఉన్న పొడవైన దుస్తులు ధరించింది. అందమైన పువ్వు ఏడుస్తుండడం చూసి, నీకేమైంది నా బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆ పువ్వు, వర్షంలో నా రంగులను కొట్టుకుపోయింది, మరి ఇప్పుడు నా రేకులు రంగులేనివి అని బదులిచ్చిందంట. అప్పుడు అప్పుడు దేవకన్య ఆమె పట్ల జాలిపడి మళ్ళీ ఆమెకి రంగులు ఇస్తానని వాగ్దానం చేసిందంట. ఆ దేవకన్య, ఓ నా ప్రియమైన పువ్వు, భయపడకు, నా దుస్తులు చివర ఉన్న రంగు గుర్తులతో నీ రేకులను ప్రకాశవంతంగా పెయింట్ చేస్తాను. అయితే నీకోసం నా దగ్గర ఒక షరతు ఉంది. నేను నీ రేకులను ప్రశాంతవంతంగా పెయింట్ వేస్తే నీకు తాజా సువాసన కూడా ఇస్తాను. ఈ తోటలోని ప్రతి జీవిని నీ ఆకర్షణతో ఆనందపరుస్తావని నాకు వాగ్దానం చెయ్యి అందంట. చూసారా, అందమైన పువ్వు అంగీకరించింది, మళ్ళా రంగులద్దుకుంది.